అండ్ మీరు లవ్ స్టోరీలో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్ళతో యాక్ట్ చేశారు. ఒక సీన్‌లో పర్టిక్యులర్ సీన్‌లో. ఓన్లీ బ్యా నాగ్ చైతన్య యాహ్! గారు అండి. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తండేల్లో చేయబోతున్నారు. అవునండి. తండేల్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. మంచి షెడ్యూల్ ఇచ్చారు. 2 మంత్స్ షెడ్యూల్‌లో ఒక 24 డేస్ కాల్ షీట్ ఇచ్చారు. వావ్! 13, 14 డేస్ షూట్ చేశాను. మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఎక్కువ సేపు ఉండకపోవచ్చేమో గానీ, సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మంచి 3 సీన్స్ పడ్డాయి. ఎలివేషన్ సీన్స్ అని చెప్పుకోకూడదేమో గానీ, బట్ యాహ్! మంచి సీన్స్ పడ్డాయి 3. వావ్! సో, ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. సో, వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు ఆయన ఎలా అనిపించింది మీకు? వెరీ గుడ్ అండి. ఈస్ అ వెరీ నైస్ గై. సెట్ మీద అంటే జనాలు ఏమనుకుంటారో తెలీదు గానీ, నేనైతే ఎళ్లి మాట్లాడేశాను. చైతు గారు ఎలా ఉన్నారు? ఇది, ఇది అని చెప్పి మాట్లాడేశాను. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. డౌన్ టు ఎర్త్. చాలా బాగా మాట్లాడతారు. నేను ఎళ్లి పలకరింగానే వాళ్ళ బౌన్సర్ వచ్చాడు. ఆపేశారు. నా చేతి మీద ఇట్స్ ఓకే ఉండని అని చెప్పి మాట్లాడాను. ఎందుకంటే ఒక ర్యాప్ ఒక సర్కిల్ ఉందండి వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ నాకు. ఓకే. అదేంటో యాదృచ్ఛికంగా అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాగ చైతన్య గారితో చేశాను లవ్ ఓకే. స్టోరీ. యాహ్! దాని తర్వాత మా అబ్బాయి 'బిగ్ బాస్' యాడ్ చేశారు నాగ్ సార్‌తో. ఓహ్! ప్రోమో యాడ్ చేశారు. ఓకే. దాని తర్వాత 'ఏజెంట్‌లో' ప్రీ క్లైమాక్స్ సీన్‌లో నేనున్నాను అఖిల్ గారితోటి. వావ్! ఏజెంట్ ఓటీటీలో రాలేదు అవును. గానీ, యాహ్! యాహ్! ఏజెంట్ అఖిల్ గారితో అవును. చేశాను. ఓకే. మళ్ళీ తర్వాత కట్ చేస్తే తండేల్లో మళ్ళీ నాగ చైతన్య. వాహ్! సో, అక్కినేని గారి ఫ్యామిలీ చుట్టూ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. అదే చెప్పాను చైతు గారికి పిలిచి, ఇలా ఉంది, ఇలా ఉందంటే మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఫుల్ టైమ్ ఇదేనా అండి అని అడిగారు. అవునండి, ఫుల్ టైమ్ ఇదే చేస్తున్నా అంటే, ఓకే అండి, గుడ్ లక్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ పర్సన్ యాక్చువల్లీ. అండ్ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారితో అన్‌ఫార్చునేట్‌లీ కాంబినేషన్ లేదండి. ఓకే. కలిసారా మీరు సెట్స్‌లో? లేదండి. అసలు మాకు లేదు. ఓకే. మాదంతా జైల్ సెటప్. సో, అసలు లేదు. జనరల్‌గా ఆవిడ మనకి సెట్స్‌లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు అని అసలు అందరూ అంటారు. నేను గూడా మా తండేల్ సెట్‌లో విన్నాను గానీ, అన్‌ఫార్చునేట్‌లీ కాంబినేషన్ రాలేదు. సో, అట్‌లీస్ట్ ఈ ప్రాజెక్ట్ కాకపోయినా నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా వస్తుందని ఐ యామ్ హోపింగ్. ఈసారి అసలు తండేలు ఎలా ఉండబోతుంది? చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ అండి. నేను చేసిన సీన్స్ మటుకు ఆ సెట్‌లో వేరే సీన్స్ చూసినంత వరకు చాలా హై ఇచ్చాయి నాకు. ఇంక నేను దాని గురించి మళ్ళీ ఎక్కువ బూస్ట్ చేస్తున్నా అనుకోకపోతే చాలా హై ఇచ్చి వెరీ, వెరీ కాన్ఫిడెంట్ ఉన్నా నేనైతే. అండ్ ద టీమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కాన్ఫిడెంట్. ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. గాడ్స్ గ్రేస్ చూద్దాం. వావ్! సో, బావుంటుంది. చాలా మంచి స్టోరీ మన డైరెక్టర్ గారు చాలా అనుకున్నారు. సో, ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. అందరికి చందు తెలిసిందే. మొండేటి. చందు మొండేటి గారు చాలా పేషెన్స్‌గా డీటెయిలింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చాలా బాగా చేశారు. మంచి అప్రిషియేట్ కూడా చేశారు. ఒక సీన్‌లో వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా చేశారండి అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.